సార్ రండి సార్. అమ్మాయి కాలం నిన్నటి క్లాస్ కంటిన్యూషన్ కాదనుకుంటు కదా ఇది. నిన్న మీరు అక్కడ చెప్పినట్టున్నారు. పెన్ రావట్లేదు ఏంట్రా నాయన, ఇది పని చేయట్లేదు. ఛార్జింగా? దీన్ని ఛార్జింగ్ కూడా చేస్తారా? ఛార్జింగ్ లేదా? ఇంకో పెన్ను ఉంటుందా మరి? కనెక్ట్ చేయాలా? ఇప్పటికి ఛార్జింగ్ చేస్తే ఇప్పుడు ఎట్లా చెప్తాను? చేస్తాము. నేను రాయడం ఎట్లా? కాసేపు సార్ పిలుపు, సార్ని పిలుపు, సార్లే పిలుపు. పెన్ను పడట్లేదంట అని చెప్పు. రావట్లేదు సార్ అయితే. నేను అవును ఇక కూర్చోండి. ఇందులో ఉండకూడదు, ఇది రాంగ్ అనమాట. అది పోవట్లేదు అసలు. అది చూసుకోమని చెప్తాను.
ఆ డోర్ వేసి రండి, అంటే డోర్ వేయొద్దు, దగ్గరికి వేయండి, దగ్గరికి వేసి ఆ చైర్ పెట్టండి. సో వీఆర్ డిస్కసింగ్ రిలేటివ్ మోషన్. ఒక ప్రాబ్లం చేద్దాం. నిన్న స్టార్ట్ చేసాం కదా ప్రాబ్లమ్స్. నిన్న మనం థియరీ స్టార్ట్ చేసి పెట్టడం మంచిగా మంచి ఐడియా ఇచ్చాడు సార్, థియరీ స్టార్ట్ చేసి పెడదాం, రాగానే ప్రాబ్లమ్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. రైట్, రిలేటివ్ మోషన్లో ఒక ప్రాబ్లమ్స్ చేద్దామండి ఇవాళ, కంప్లీట్గా ప్రాబ్లమ్స్. మీరు చేయండి, ఇది నేను ఇస్తాను, కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో దిస్ కార్ట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ రైట్. ఏమొచ్చింది ఏంట్రా నాయన, కనెక్ట్ యువర్ ఫోన్ టు పీసీ వయా. So this cart is moving towards right with a velocity of 20 meters, 10 meters per second. Right. So it is moving with a 10 meters per second towards right. అమ్మ మీరు ఇటు కూర్చోపోయారా, దూరం ఉంది కదా కొంచెం, బాగానే ఉంది అక్కడ. మీకు ఫ్యాన్ బంద్ చేశారు, అది కనిపిస్తుందా, వినబడుతుందా నా వాయిస్? ఫ్యాన్ వేసుకోపోయారు అక్కడ, ఒకసారి వేసిరండి నాన్న, ఫ్యాన్ అక్కడ వేసిరండి. సో అనదర్ కార్ట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్ with a velocity of 30 meters per second. 30 meters per second. This is A and this is B. Now I want velocity of B with respect to A. ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఒక బేసిక్ క్వశ్చన్ చేద్దాం స్టార్టింగ్లో, తర్వాత ఇంక ముందుకు వెళ్దాం. సో వెలాసిటీ ఆఫ్ A with respect to B. సో దీస్ ఆర్ ది 2 questions I want. చేసి చెప్పాలి ఆన్సర్ మీరు. వెలాసిటీ ఆఫ్ B with respect to A, వెలాసిటీ ఆఫ్ A with respect to B ఇచ్చేయాలి మీరు. ప్లస్ 20, 40 ప్లస్ 40 వస్తుంది. ప్లస్ 40 మైనస్ 40 వస్తుంది. ఫార్ములా రాయండి, ప్లస్ 40 వస్తుంది ఫస్ట్ది అది. చేశారా? వచ్చిందా? ప్లస్ 40 ఒకటి వస్తుంది, మైనస్ 40 ఒకటి వస్తుంది. ప్లస్ 40 మైనస్ 40. గుడ్ ఈవినింగ్ కార్తికేయ, హౌ ఆర్ యూ? సాల్వ్ చేస్తున్నావా క్వశ్చన్స్? చేశారా? ప్లస్ 40 మైనస్ 40 వచ్చిందా? చెప్పనా? సరే, వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A మీన్స్ వెలాసిటీ ఆఫ్ B మైనస్ వెలాసిటీ ఆఫ్ A కదా. సో వెలాసిటీ ఆఫ్ B చెప్పండి. వెలాసిటీ ఆఫ్ B
ప్లస్ 10 or మైనస్ 10? ప్లస్ 10 or మైనస్ 10? ప్లస్ 10. ఓకే, ఎందుకలా? రైట్ సైడ్ పాజిటివ్ అనుకున్నాం, లెఫ్ట్ సైడ్ మైనస్ అనుకున్నాం. సో ప్లస్ 10. నెక్స్ట్ మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ 30 కదా. సో విచ్ ఇస్ ఫర్దర్ ఈక్వల్ టు 10 ప్లస్ 30, దిస్ ఇస్ ఈక్వల్ టు 40 meters per second. అర్థమవుతుందా? నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. ఇప్పుడు అది చేద్దాం, సెకండ్ క్వశ్చన్ చేద్దాం. సో వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. సో వెలాసిటీ ఆఫ్ ఏ హౌ మచ్ అండి? వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ 30 మైనస్ వెలాసిటీ ఆఫ్ బి, వెలాసిటీ ఆఫ్ బి ప్లస్ 10. 10 అనవద్దు, ప్లస్ 10 అనండి. సో దిస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 40 meters per second. ఓకేనా? అవును, అదే రాసా కదా, నేను లెటర్స్ రాసా కదా బిఏ అని. సో మైనస్ 40, ద ఫస్ట్ వన్ ఈజ్ ప్లస్ 40. నా వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే అబ్జర్వర్ ఎవరు? అబ్జర్వర్ ఎవరు? వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే అబ్జర్వర్ ఎవరు? ఏ. రైట్. అంటే ఈ ఏదైతే ఈ కార్ట్ ఉందో, రైట్, వెలాసిటీ ఆఫ్ ఏ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే ఏ ఈజ్ అబ్జర్వర్, దిస్ ఇస్ బి అండి, దిస్ ఇస్ ఏ. సో మీన్స్ ఇంటూ అంటే రెస్ట్ అనండి. నేను ఇంటూ కొట్టాను చూడండి, బోర్డు చూడండి ఒకసారి. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే ఏ అబ్జర్వర్ కదా, అబ్జర్వర్ని ఆపేశాను, అబ్జర్వర్ని ఆపేశాను బికాస్ ఈజ్ అబ్జర్వర్, అబ్జర్వర్ హ్యాస్ టు బి ఎట్ రెస్ట్. ఇప్పుడు బి ఎటు వెళ్తుంది చెప్పండి? నువ్వే బాక్స్ ఏలో ఉన్నావురా, నువ్వు ఇన్సైడ్, యు ఆర్ ఇన్సైడ్ ద బాక్స్ ఏ. టెల్ మీ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ బి, రైట్ ఆర్ లెఫ్ట్? ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏం చేసాం, ఏమొచ్చిందండి ఆన్సర్? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ప్లస్ 40. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే ఏ షుడ్ బి ఎట్ రెస్ట్. ఆ క్రాస్ మార్క్ కనిపిస్తుంది, అది రెస్ట్ అని మీనింగ్. రైట్, నువ్వు ఆ బాక్స్ లోపల ఉన్నావు, ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నావు? బాక్స్ బిని అబ్జర్వ్ చేస్తున్నావు. అంటే నువ్వు బాక్స్ లోపల ఉండి బాక్స్ బిని అబ్జర్వ్ చేస్తే బాక్స్ బి రైట్ సైడ్ 40 meters per second వస్తుందండి. అది దాని మీనింగ్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అది. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే బాక్స్ ఏని రెస్ట్లో పెట్టాలి. నువ్వు బాక్స్ ఏలో ఉన్నావు, దాంట్లో ఉండి బాక్స్ బిని అబ్జర్వ్ చేస్తున్నావు. నీకు ఆ బాక్స్ బి ఎలా వస్తున్నట్టు అనిపిస్తుందండి? 40 meters per second వస్తున్నట్టు అనిపిస్తుంది. రైట్, అలా. నెక్స్ట్ సెకండ్ వన్ చేద్దాం. సెకండ్ వన్ చూడండి, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. రైట్, ఏం రాస్తామండి? బాక్సెస్ తీసుకుందాం మళ్ళీ. బాక్స్ బి, నెక్స్ట్ దిస్ బాక్స్ ఏ. రైట్, దిస్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్ అండ్ ఇట్స్ మూవింగ్ టువర్డ్స్ రైట్. అరే ఎవరు నాపాలరా దీంట్లో? వెలాసిటీ ఆఫ్ బి ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే హూ ఈజ్ అబ్జర్వర్? బి ఈజ్ అబ్జర్వర్. స్టాప్ బి, స్టాప్ బి. ఆన్సర్ ఏమొచ్చిందండి? అంటే ఏ ఎటు వెళ్తున్నట్టు, లెఫ్టా రైటా? లెఫ్టా రైటా? నువ్వు బాక్స్ బిలో ఉన్నావు, రైట్. బాక్స్ ఏ ఎటు వెళ్తున్నట్టు, లెఫ్టా రైటా? లెఫ్ట్. విత్ వాట్ వెలాసిటీ? మైనస్ 40 meters per second. అంటే నువ్వు బాక్స్ ఏలో ఉండి అబ్జర్వ్ చేస్తే నీకు బాక్స్ బి 40తో వస్తున్నట్టు అనిపిస్తుంది అండి. అర్థమైందా? అర్థం కాలేదు? అబ్జర్వర్ అని ఎలా తెలుస్తుందా? సెకండ్ లెటర్ అబ్జర్వర్. ఉన్న 2 letersలో సెకండ్ లెటర్ ఉంది కదా, అది అబ్జర్వర్. రాసా మనం ఆల్రెడీ నోట్స్, అందువల్లే నోట్స్ చదివి రమ్మంటా నేను. సెకండ్ లెటర్ ఉందే అది అబ్జర్వర్, దాన్ని ఆపాలి. అందువల్లే అక్కడ బాక్స్ ఇంటూ కొట్టాను చూడు, అది ఆగిపోయింది. ఏబి అంటే బి ఆపేసాం, అబ్జర్వర్. ఇప్పుడు ఏ ఎలా వెళ్తుంది? -40తో వెళ్తుంది. ఏ -40తో వెళ్తుంది. అంటే నువ్వు బిలో కూర్చుంటే నీకు ఏ 40తో వస్తున్నట్టు అనిపిస్తుంది, నీ వైపుకి వస్తున్నట్టు అనిపిస్తుంది. క్లియర్ ఉందా కాన్సెప్ట్?
ఏమ్మా ఒకసారి చూసుకోండి, మళ్ళీ ముందుకు వెళ్తున్నాం, ఇంకా మనం ఇంకా డిఫికల్టీ లెవెల్ పెంచుతాం ఇప్పుడు. అర్థం కావట్లేదు, నీ మాస్క్ పెట్టుకుంటే ఏం అర్థం కావట్లేదు. మాస్క్ ఎందుకు? ఈ కరోనా ఎక్కడుంది? నిన్న వెళ్ళేటప్పుడు చెప్పారు కాబట్టి సరిగా వెళ్ళలేదంటావా? నెక్స్ట్ క్వశ్చన్ తీసేనా, రాశారా అది? నెక్స్ట్ ఈ క్వశ్చన్ రాయండి, ఆ ఫిగర్ డ్రా చేయండి. ఇప్పుడు డ్రా చేస్తాను నేను. సో పర్సన్ ఏ స్టాండింగ్ ఆన్ గ్రౌండ్, పర్సన్ B who is on platform. This platform is moving. This platform is moving with a speed of 10 meters per second, and this person B is also moving towards right with a speed of 2 meters per second. Okay, now they're asking velocity of B with respect to A. Any question mark? The person who is on the ground, he is at rest, and the person who is on the platform moving towards right with a speed of 2 meters per second. Platform itself moving with a speed of 10 meters per second. They're asking velocity of B with respect to A. Velocity of B ante velocity of person andi who is on platform. Okay, his velocity with respect to A, person B velocity with respect to A. అదేంటి క్వశ్చన్. ఇప్పుడు కొంచెం మనం చేంజ్ చేస్తామండి. వెలాసిటీ ఆఫ్, జాగ్రత్తగా చూడండి రా, వెలాసిటీ ఆఫ్ B with respect to A is equal to velocity of B with respect to ground minus velocity of A with respect to ground కదా. జనరల్గా ఇంతకుముందు మనం ఏం రాసామండి, వెలాసిటీ ఆఫ్ B with respect to A అంటే వెలాసిటీ ఆఫ్ B మైనస్ వెలాసిటీ ఆఫ్ A రాసాం కదా. కానీ యాక్చువల్గా పర్ఫెక్ట్గా రాయాలి అంటే వెలాసిటీ ఆఫ్ B with respect to ground, వెలాసిటీ ఆఫ్ A with respect to ground రాయాలి. అది పర్ఫెక్ట్ ఈక్వేషన్. ఓకేనా, రైట్. సో వెలాసిటీ ఆఫ్ B with respect to A is equal to వెలాసిటీ ఆఫ్ B with respect to ground. నాకు తెలియదండి ఇది. వెలాసిటీ ఆఫ్ A with respect to ground చెప్పండి, 0 కదా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటండి, ఇది రెడ్, ఇది కావాలండి నాకు, ఇది కావాలి. కానీ నా దగ్గర వెలాసిటీ ఆఫ్ B with respect to ground లేదు, అది ఫైండ్ అవుట్ చేయాలి. నేనేం చేస్తానంటే దానికి వెలాసిటీ ఆఫ్ B with respect to ground చేస్తే అయిపోయినట్టే అండి క్వశ్చన్. వెలాసిటీ ఆఫ్ B with respect to ground చేస్తే క్వశ్చన్ అయిపోయినట్టే. నేనేం చేస్తానంటే B ఎక్కడుందండి, ప్లాట్ఫామ్ మీద ఉంది B కదా. సో ప్లాట్ఫామ్ వెలాసిటీ ఉంది, B వెలాసిటీ ఉంది, అక్కడ తీస్తానండి ఈ వాల్యూ. నేను ఎలా తీస్తానంటే ప్లాట్ఫాము నెక్స్ట్ పర్సన్ B ఆ రిలేషన్లో తీసుకొస్తానండి. వెలాసిటీ ఆఫ్ B with respect to ప్లాట్ఫామ్, వెలాసిటీ ఆఫ్ B with respect to ప్లాట్ఫామ్ P రైట్ ఈజ్ ఈక్వల్ టు, రాయొద్దామా వినండి, వెలాసిటీ ఆఫ్ B with respect to ground మైనస్ వెలాసిటీ ఆఫ్ ప్లాట్ఫామ్ with respect to ground. ఓకే, సో దీంట్లో వెలాసిటీ ఆఫ్ B with respect to ground ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ B with respect to ప్లాట్ఫామ్ నెక్స్ట్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ P with respect to ground. ఓకేనా, సో వెలాసిటీ ఆఫ్ B with respect to ground ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ B with respect to ప్లాట్ఫామ్ వచ్చేసి 2 ఉన్నట్టుంది రైట్, 2. ఓకే, ఆ 2 meters per second ఏంటంటే వెలాసిటీ ఆఫ్ పర్సన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాట్ఫామ్ అండి. వెలాసిటీ ఆఫ్ B with respect to ప్లాట్ఫామ్ అది అక్కడ మెన్షన్ చేయలేదు, కానీ క్వశ్చన్లో రాయాల్సి ఉంటుంది. 2 ప్లస్ వెలాసిటీ ఆఫ్ P with respect to ground 10. సో వెలాసిటీ ఆఫ్ B with respect to ground ఈజ్ ఈక్వల్ టు, చూస్తున్నారా, 12 meters per second వచ్చేసింది. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ B with respect to A ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 12 meters per second. ఇది ఆన్సర్ అండి. ఏమైనా డౌట్ ఉందా, క్లియర్ ఉందా? ఎక్కడ, ప్లాట్ఫామ్దా, రైట్ సైడ్ పార్టా, రైట్ సైడ్ పార్టా చెప్తాను. నౌ వీ వాంట్ వెలాసిటీ ఆఫ్ B with respect to ground. అక్కడే చూడండి మీరు, నేను చెప్తా ఉంటే చూడండి. వెలాసిటీ ఆఫ్ B with respect to ground అంటే
వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే నేను ఏం చేస్తానంటే ప్లాట్ఫామ్ ఆ పర్సన్ బి రిలేషన్లో ఒక ఫార్ములా రాస్తానండి. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ప్లాట్ఫామ్ ఫార్ములా రాస్తాను. ఎందుకంటే నాకు ఈ వాల్యూ 2 meters per second ఏదైతే ఉందో దట్ ఈస్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ప్లాట్ఫామ్. వాళ్ళు ఇచ్చున్నారండి ఆల్రెడీ ఇచ్చున్నారు, క్వశ్చన్లో చెప్పారు అది, రైట్. సో వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వెలాసిటీ ఆఫ్ ప్లాట్ఫామ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్, అది ఫార్ములా అండి. వెలాసిటీ ఆఫ్ బీపీ అంటే వెలాసిటీ ఆఫ్ బి మైనస్ వెలాసిటీ ఆఫ్ పి రాసేవాళ్ళం మనం, కానీ ఇక్కడ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ రాయాలండి. ఓకేనా, అదే రాశాను. కానీ నాకు కావాల్సింది ఏంటండి, వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కావాలి. సో దెన్ ఐ టుక్ వెలాసిటీ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో ఐ గాట్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ప్లాట్ఫామ్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఈ 2 values ఉన్నాయండి నా దగ్గర, +2 ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి +10, సో +12 meter per second. అది తీసుకొచ్చి మనకు ఒరిజినల్ ఈక్వేషన్ 1లో పెట్టారండి, రైట్. నాకు ఆన్సర్ వచ్చేసింది. దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? చూసుకోండి మళ్ళీ ఒకసారి, మీకు ఒకటి ఇస్తాను, ఇదే మోడల్ చేద్దరు. ప్లాట్ఫామ్ మీద చేద్దాం, అదే ఇస్తాను ఇప్పుడు మీకు. మీరు ఎట్లా కావాలంటే అట్లా మార్చి చేద్దాం, మీ ఇష్టం మార్చుకోండి. అదైతే రాయండి ముందు, నెగ్లెక్ట్ చేయొద్దు. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ప్లాట్ఫామ్ ఈజ్ 2 meters per second ఇచ్చారండి. రైట్. రాసారా? ఏమా నాకు వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అనే ఇన్ఫర్మేషన్ లేదండి, అందువల్ల నేను అక్కడ ఉన్న డేటాని యూజ్ చేసుకున్నాను. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ప్లాట్ఫామ్ అనే వాల్యూ ఉందండి, దాంతో నా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పర్సన్ డైరెక్షన్ని చేంజ్ చేద్దామండి. డైరెక్షన్ చేంజ్ చేద్దామా? ఆన్సరా? డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నావా? చూద్దాం. మైనస్ అవుద్దా? చేసి చూడండి. రాసారా? ఇది అయిపోయిందా? తీసేనా? ఇది అయిపోయిందా? తీసేద్దాం. ఇది చేసి చూడండి. ఆ పర్సన్ని ఇటు తిప్పండి, 2 metersని ఇటు తిప్పండి, చేసి చూడండి ఒకసారి. చేయండి, ప్రాసెస్లో అయితే చేయండి మీరు. ఏటా? ఇది యాపిల్ కంపెనీ అది, అవునా? చాలా కాస్ట్ ఉంటుంది. అవునా? నా దగ్గర ఉందిలే, కానీ ఈ టైప్లో లేదు, నార్మల్గా బ్లాక్ కలర్లో ఉంటుంది. అంటే ఇలా స్క్రీన్ మీద కనబడదు, అది ఇక్కడ రాస్తా ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. నేను ఆన్లైన్లో ఫిడ్జీ వాళ్ళకి చెప్తాను ట్యూషన్స్, ఆల్మోస్ట్ 10 ట్యూషన్స్ ఉంటాయి నాకు, ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్ మొత్తం కూడా దాని మీదే చెప్తాను, ల్యాప్టాప్ అండ్ ఇది. ఏంటి ల్యాప్టాప్ ఇదా? Now person A is at rest
and the platform is moving towards right with a speed of 10 meters per second. The person is moving towards left with a 2 meters per second. Velocity of person B with respect to A. ఇదేనా మనం కావాల్సింది? వెలాసిటీ ఆఫ్ B with respect to A. చేస్తారా? చేయండి, ట్రై చేయండి. వచ్చేసిందా? ఏమొచ్చింది? ప్లస్ సైడ్ వచ్చిందా? అందరికి అదే వచ్చిందా? ఇది చేయండి మరి. వెలాసిటీ ఆఫ్ A with respect to B. వెలాసిటీ ఆఫ్ A with respect to B చేయండి. -12 చేయండి. చేయకుండా ఎలా చెప్తున్నారు మీరు? చేయండి, డిఫరెంట్ రావచ్చు. ఇది ఎలా వస్తుంది? వెలాసిటీ ఆఫ్ B with respect to A అంటే velocity of B minus ground minus velocity of A with respect to ground, right? So this is velocity of B with respect to ground is velocity of B with respect to A. This is equation number 1. No, velocity of person with velocity of B with respect to platform is equal to velocity of B minus velocity of P, right? Velocity of B minus velocity of P with respect to ground, right? So velocity of B with respect to ground is equal to velocity of B with respect to person plus velocity of P with respect to ground. So velocity of B is -2 plus 10. Velocity of B with respect to ground is equal to +8, right? So velocity of B with respect to A is equal to +8 meters per second, right? Second one, velocity of A with -8 వచ్చిందా? అంతే, -8 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం యాక్సలరేషన్తో చేద్దాం. అయిందా? ఏమొచ్చింది? వెలాసిటీ ఆఫ్ A with respect to B -8 meters per second. -8 meters per second. అరే నాన్న, ఆ మేడంని తన మొబైల్ తీసుకురమ్మను. ఇది మీ దగ్గర మొబైల్స్ ఉన్నాయా? లేవా? మొబైల్ తీసుకురమ్మను మేడం. తను ఉందో లేదో అడ్మిట్. సరే తీసేనా ఫ్రేమ్ ఇది. ఇంకో క్వశ్చన్ రాయండి. ఇక్కడ పోలీస్ థీఫ్ క్వశ్చన్ ఒకటి ఉందండి, అది చేద్దాం. రైట్, పోలీస్ ఈజ్ మూవింగ్ రైట్ విత్ ద స్పీడ్ ఆఫ్ police. Velocity of police is 20 meters per second. Next, velocity of thief is 1 meter per second. The gap between the two persons is 10 meters, right? Then find after what time they will meet. After what time they will meet. After what time will meet, will catch the thief. After what time will catch the thief? Police will catch the thief. Police. యూట్యూబ్ ఓపెన్ చేయి. దీంట్లో యూట్యూబ్ కాదు, వాట్సాప్లో టార్గెట్ ఇది. రైట్, ఛార్జింగ్ అయిపోయింది. ఓపెన్ అయింది కదా.
రాలేదు కార్తికేయ, ఇందాక దీంట్లో ఉండే దీంట్లో రాలేదు చార్ట్స్. ఎక్కడ ఇదా? చార్ట్స్ ఎక్కడ ఉన్నాయి దీంట్లో? దీంట్లో రాదా ఏంటి? ఏదిరా లైవ్ చాట్ రిపోర్ట్ అంటే నా దాంట్లోనే వస్తుందేమో, దీంట్లో రాదేమో. ఇది దీనికి వస్తుందా? అవ్వలేదా? ఎందుకు ఇందాక అయ్యారు కదా వాడు, ఏంటి కదా వస్తుందా? ఇచ్చేపోదు ఎందుకు వేస్ట్. సి పోర్ట్ ఉందేమో అడుగు, ఇది పట్టట్లేదు దీంట్లో. టైప్ సి ఇది కూడా తీసుకెళ్ళి ఇచ్చేయి. నాది టైప్ సి. ఛార్జింగ్ అయిపోయింది. మీరు ఇచ్చేయండి, టైం వేస్ట్ చేయొద్దు. ఆఫ్టర్ వాట్ టైమ్ విల్ పోలీస్ క్యాచ్ ద థీఫ్? ఇదండి క్వశ్చన్. ఆన్సరా? టైం 10 seconds వస్తుంది. వచ్చిందా? ఎట్లా చెప్పా మరి? నేను చెప్తాను చూడండి. 1 meter per second, 20 meters per second. 1 కాదండి, అది 10 meters per second. థీఫ్ వెలాసిటీ వచ్చేసి 10. ఇట్ ఈస్ నాట్ 1. సో 10 meters per second, రైట్. ఇక్కడ కూడా రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్. అరేనా, ఒకళ్ళు రెస్ట్లో ఉండి ఇంకొకళ్ళు మూవ్ అయితే ప్రాబ్లం చేయడం తేలిగా, ఇద్దరు మూవ్ అవుతుంటే ఇబ్బంది వస్తుంది బాగా మనకి. సో దెన్ విల్ గో విత్ రిలేటివ్ వెలాసిటీ సో దట్ వీ కెన్ స్టాప్ 1 person. రిలేటివ్ వెలాసిటీ నేచర్ ఏంటి అంటే, వండర్ఫుల్ నేచర్ ఏంటి అంటే, ఒకళ్ళని ఆపొచ్చు మనం. ఓకే, ఇక్కడ ఎవరిని ఆపితే బెటర్? ఎవరిని ఆపుదాం? థీఫ్ని ఆపితే బెటర్. వాడు ఆగిపోతే పట్టుకోవడం ఈజీయే కదా మనకి, కదా? వాడిని ఆపేద్దాం. ఎలా ఆపుతామండి? వెలాసిటీ ఆఫ్ పోలీస్ with respect to thief, right? So velocity of police minus velocity of thief, right? This is equal to plus 20 minus 10. This is equal to plus 10 meters per second. Velocity of police with respect to thief. అంటే థీఫ్ ఆగిపోయాడండి. థీఫ్ now is at rest. The into అంటే రెస్ట్ అని మీనింగ్ అండి. into అంటే రెస్ట్ అని మీనింగ్. Now the police is moving with a speed of 10 meters per second. The gap between the two is how much అండి? 10 meters. Then time after which he catches the 10 కాదండి, 100 meters తీసుకుందాం. 100 meters. అయితే 10 ఆన్సర్. సో T is equal to velocity of police with respect to thief magnitude by ఏం రాస్తామండి? ఒక్క నిమిషం, ఏదో మిస్టేక్ చేసి. యాక్సలరేషన్ లేదు కదా, అదే చేద్దాం. S is equal to U into T కదా. సో I want T from this. S by U. సో T is equal to 100 by U అంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ police with respect to thief. T is equal to 100 by 10. So means 10 seconds. అంటే థీఫ్ని క్యాచ్ చేయడానికి 10 seconds పడుతుందండి. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి రిలేటివ్ వెలాసిటీ ఉంటే, లేకపోతే ఎంత ఇబ్బంది అయ్యేది కదా. నో డౌట్. ఇలా చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చండి రిలేటివ్ వెలాసిటీతో, చాలా చేయవచ్చు మనం. అంటే ఈ 10 secondsలో ఇద్దరు మూవ్ అవుతున్నారు కదా, ఎవరెంత మూవ్ అయ్యారనేది ఎలా తెలుస్తుంది? ఐ వాంట్ డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్. వాడైతే ఆగలేదు కదా, ఎస్ నా వెనకాల పోలీసు వస్తున్నా నేను పరిగెత్తాలనే కాన్సెప్ట్లో ఉన్నాడు.
distance covered by thief, next distance covered by police. In this duration, distance covered by police and distance covered by thief, ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ అంటే స్పీడ్ ఆఫ్ థీఫ్ ఇంటూ టైం. సో ఇట్ ఈస్ 100 meters. నెక్స్ట్ పోలీస్ చూడండి, పట్టట్లేదు కదా ఇది కాదు, టైప్ సి కాదు, ఇది ఏడబడుతుంది ఇది. సో డిస్టెన్స్ కవర్డ్ బై పోలీస్ ఈజ్ 20 into 10 is equal to 200. టైప్ సి కాదా ఇది? టైప్ సినే, ఇది కాదు, ఇది వెడల్పు ఉండాలి ఇంకా. చెప్పు, వదిలేదు. ఓకే, డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్, డిస్టెన్స్ కవర్డ్ బై పోలీస్. అరేనా, పోలీసు థీఫ్ని క్యాచ్ చేయడంలో ఆ టైంలో 10 secondsలో థీఫ్ హ్యాస్ ట్రావెల్డ్ 100 meters, పోలీస్ హ్యాస్ ట్రావెల్డ్ 200 meters. గ్యాప్ చూసారా? 100 meters ఉంది గ్యాప్. ఇనిషియల్ గ్యాప్ ఎంత ఉంది? 100 meters. మళ్ళీ ఎక్స్ట్రాగా ఎంత ట్రావెల్ చేశారు పోలీస్? 100. 100 + 100 200. కానీ థీఫ్ ఓన్లీ 100. అంటే ఇద్దరు ఒక పాయింట్కి రీచ్ అవుతారు కదా. సో యూ కెన్ సీ దిస్ పాయింట్. సో దిస్ పాయింట్ ఈజ్ 100 meter distance. ఇద్దరు ఇక్కడ ఉన్నారండి ఇప్పుడు, పోలీస్ అండ్ థీఫ్. పోలీస్ అండ్ థీఫ్ ఆర్ అట్ వాట్ డిస్టెన్స్? 100 meter distance ఫ్రమ్ ద థీఫ్ పొజిషన్. థీఫ్ పొజిషన్ నుంచి ఇద్దరు ఎక్కడ మీట్ అయ్యారు? 100 meters దగ్గర మీట్ అయ్యారు. ఇప్పుడు చూడండి, పోలీస్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ 200 అయింది, థీఫ్ నుంచి ఈ పొజిషన్ 100 అయింది. అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉంది ఏదో మీకు? ఏమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. ఇదైతే నోట్ చేయండి. నోట్ చేయండి. సో ద ఫైనల్ పొజిషన్స్ ఆర్ 200 meters from the initial position of police, 100 meters from the initial position of thief. ఇదండి. మళ్ళీ చెప్పాలా? ఎందుకు? చెప్పాలా? అయిపోయింది సొల్యూషన్. నువ్వు వినలేదు కదా? ఎక్కడి నుంచి వినలేదు? స్టార్ట్ అయినప్పటి నుంచి లేవా? మళ్ళీ ఒకసారి చూడండిరా. Police is moving with a speed of 20 meters per second. Thief is moving with a speed of 10 meters per second. After what time? The initial gap is 100 meters. మీకు ప్రాబ్లం ఇస్తాను, ఆగండి. వాళ్ళకి ఒక ప్రాబ్లం ఇచ్చి మీకు చెప్తాను ఉండరా. వాళ్ళకి ఒక ప్రాబ్లం ఇస్తే వాళ్ళు చేస్తూ ఉంటారు, ట్రై చేస్తారు, లేకపోతే వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు. అరేనా, ఈ ప్రాబ్లం రాసుకోండి. పోలీస్ ఈజ్ మూవింగ్ విత్ a speed of 20 meters per second. Next, thief is moving with a speed of with the acceleration of 1 meter per second square. Next, initial velocity of thief is 0. ఓకేనా? సో పోలీస్ని చూడగానే వాడు ఇక స్టార్ట్ అయిందండి with some acceleration 1 meter per second square, started from rest, but police has constant velocity. Now the question is, after what time police catches the thief? After what time police catches the thief? అది అండి. ట్రై చేయండి. అరే నువ్వు వింటరా, చెప్తాను. అమ్మా అది క్వశ్చన్ రాశారా? రాశారుగా క్వశ్చన్? తీసేస్తాను. ఇక్కడ చూడరా నాన్న, నువ్వు నీకే చెప్తాను, నీకు ఒక్కడికి. పోలీస్ వెలాసిటీ 20 రా, థీఫ్ వెలాసిటీ 10, గ్యాప్ వచ్చేసి 100 కదా. క్వశ్చన్ ఏంటి అంటే, ఆఫ్టర్ వాట్ టైం పోలీస్ క్యాచెస్ ద థీఫ్ కదా. ఇద్దరు మూవ్ అవుతున్నప్పుడు మనం డైరెక్ట్గా చేయలేము క్వశ్చన్. రిలేటివ్ వెలాసిటీ తీసుకుంటే ఒక నాపొచ్చు. ఎవరిని ఆపితే బెటర్? ఎవరిని ఆపుదాం? థీఫ్ని ఆపుదామా కదా, ఈజీ కదా చేయడం. సో థీఫ్ని ఆపేసాం. ఎలా ఆపుతామండి? థీఫ్ని అబ్జర్వర్ చేస్తే థీఫ్ని ఆపొచ్చు. సో వెలాసిటీ ఆఫ్ పీ విత్ రెస్పెక్ట్ టు థీఫ్, వెలాసిటీ ఆఫ్ పోలీస్ విత్ రెస్పెక్ట్ టు థీఫ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ పోలీస్ మైనస్ వెలాసిటీ ఆఫ్ థీఫ్. సెకండ్ లెటర్ అబ్జర్వర్ కదా,
అబ్జర్వర్ని ఆపేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు +20 - 10. ఇద్దరు రైట్ డైరెక్షన్లో ఉన్నారు కదా. సో కాబట్టి అది +20, ఇది +10, కానీ మధ్యలో మైనస్ ఉంది కదా. సో వెలాసిటీ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు t అంటే +10 m/s. అంటే ఫిగర్ చూడు, ఇంటూ అంటే ఏంటంటే థీఫ్ని ఆపేసాం. ఇప్పుడు పోలీస్ ఏ వెలాసిటీతో వెళ్తున్నట్టు 20 కాదు. ఇప్పుడు థీఫ్ని ఎప్పుడైతే ఆపామో వీటి వెలాసిటీ 10 అయిపోతుంది. దెన్ distance is equal to speed into time అప్లై చేస్తాం. సో ఫ్రమ్ దిస్ t is equal to distance by speed. డిస్టెన్స్ గ్యాప్ ఎంత 100 బై వెలాసిటీ ఆఫ్ పోలీస్ విత్ రెస్పెక్ట్ టు థీఫ్. అదే కదా 100/10 10 seconds. అంటే 10 seconds తర్వాత క్యాచ్ చేస్తాడండి. థీఫ్ పోలీస్ థీఫ్ ఇద్దరే ఉన్నారు. ప్లాట్ఫామ్ లేదు ఇక్కడ. పి అంటే పోలీస్, పేషెంటా. ఓకే, ఆఫ్టర్ 10 seconds హీ క్యాచెస్ ద థీఫ్. అయితే 10 secondsలో వీళ్ళిద్దరు ఆగలేదు కదా, ముందుకు వెళ్తున్నారు కదా. ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్, యు ఆర్ అబ్జర్వింగ్ బోత్ ద పర్సన్స్, పోలీస్ అండ్ థీఫ్. Then what are the final distances when they meet? What are the distance covered by them when they meet? ఓకే, అవి వాళ్ళు ఎప్పుడైతే మీట్ అయ్యారో ఇద్దరు ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు? ఎవరు కూడా ఆగిలేరు కదా, ఇద్దరు మూవ్ అవుతున్నారు కదా. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై థీఫ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ది థీఫ్ ఇంటూ టైమ్. 10 × 10 100. డిస్టెన్స్ కవర్డ్ బై పోలీస్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ది పోలీస్ ఇంటూ టైమ్ 200 కదా. అంటే ఇద్దరు ఎప్పుడైతే మీట్ అయ్యారో, ఫిగర్ కనిపిస్తుందా నీకు? ఇది ఈ ఫిగర్ ఇక్కడ మీట్ అవుతున్నారు ఇద్దరు. ఓకే, ఆ మీటింగ్ పాయింట్ దగ్గర రైట్ ఇనీషియల్ పొజిషన్ ఉంది పోలీస్ది. అక్కడ నుంచి పోలీస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడండి? 100 + 100 200 రైట్. కానీ థీఫ్ ఎంత ట్రావెల్ చేశారు? వాడు 100 ట్రావెల్ చేశాడు. ఇద్దరు అక్కడ మీట్ అయ్యారు. సో అట్ మీటింగ్ పాయింట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పోలీస్ ఈజ్ 200 from its initial position. The distance traveled by the thief is 100 meters from its initial position. అంతే. డౌట్ ఉందా ఏమన్నా? క్వశ్చన్ టైం లేదు. పోలీస్ వెలాసిటీ 20 రా. నెక్స్ట్ థీఫ్ యాక్సలరేషన్ 1 m/s². ఇనిషియల్ వెలాసిటీ 0 థీఫ్ది. అంతే ఇన్ఫర్మేషన్, ఇంకేం లేదు. ఆఫ్టర్ వాట్ టైమ్ పోలీస్ క్యాచెస్ ద థీఫ్? అదే క్వశ్చన్. ఆన్సరా 20 పెట్టేదా? కాదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ చెప్పనా నేను? అదే అరే అది రాసుకుంటావా? తర్వాత చూస్తావా? రైట్, తీసేనది ఇదే కదండి క్వశ్చన్. రైట్, ఇనిషియల్ డిస్టెన్స్ ఉంది కదా, ఎంత ఉంది? ఇనిషియల్ డిస్టెన్స్ వచ్చేసి 150 ఉందండి. ద ఇనిషియల్ డిస్టెన్స్ ఈజ్ 150. సారీ ఇవ్వలేదు, ఇక్కడ కూడా లేదు, లాస్ట్లో కన్వర్ట్ అది ఇక్కడ రాశాను నేను. సరే, ఈ క్వశ్చన్ చేస్తారా మరి? ట్రై చేస్తారా? నేను చెప్తాను వినండి. పోలీస్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. అమ్మా వినండి, అందరు వినండి.
నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఇవాళ. పోలీస్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ అండి కదా. సో థీఫ్ స్టార్టెడ్ విత్ యాక్సలరేషన్ అండ్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ కదా. ఈక్వేషన్స్ రాద్దాం. సో లెట్ us సపోజ్ ఆఫ్టర్ టైమ్ t they will meet. ఓకే, they will meet after time t కదా. అంటే ఇక్కడ కలుస్తున్నారండి ఇద్దరు. దే ఆర్ మీటింగ్ ఎట్ దిస్ పాయింట్ కదా. సో దిస్ ఇస్ పోలీస్ అండ్ థీఫ్, రైట్. నేను ఈ డిస్టెన్స్ ఎస్ అనుకుంటానండి, ఈ డిస్టెన్స్ కదా, అవునా. ఎక్కడైతే మీట్ అవుతున్నారో ఆ డిస్టెన్స్ ఎస్ అంటానండి, థీఫ్ నుంచి ఉన్న డిస్టెన్స్. ఇప్పుడు రాయండి, డిస్టెన్స్ ఫార్ములా రాయండి. ఫస్ట్ పోలీస్కి రాయండి. ఫర్ పోలీస్ చెప్పండి, డిస్టెన్స్ ఫార్ములా చెప్పండి. 150 డిస్టెన్స్ ఫార్ములా చెప్పండి పోలీస్కి. యూనిఫామ్ వెలాసిటీకి ఫార్ములా చెప్పండి. యూనిఫామ్ వెలాసిటీకి ఫార్ములా చెప్పండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ టీ. ఎస్ మీన్స్ హౌ మచ్ అండి? పోలీస్ ఎంత ట్రావెల్ చేస్తున్నాడు? 150 ప్లస్ ఎస్. 150 ప్లస్ డి తీసుకోండి, ఎస్ వద్దు, డి. 150 ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు యూ 20 ఇంటూ టీ. ఫస్ట్ ఈక్వేషన్ అయిందా? పోలీస్ది రాస్తాను చూసారా. నెక్స్ట్ తర్వాత థీఫ్ రాయండి. థీఫ్ I can use s is equal to ut plus half at square because he is accelerating కదా. సో ద డిస్టెన్స్ ఈజ్ d. థీఫ్ అయితే ఓన్లీ d డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి. 0 ప్లస్ హాఫ్ ఇంటూ a means 1 into t square. సో d is equal to half into t square. This is equation number 2 కదా. తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో పెట్టండి. సబ్స్టిట్యూట్ 2 in 1, then 150 plus 150 plus t ఎంత వస్తుందండి? హాఫ్ t square is equal to 20 into t, right? అమ్మా 300 plus t square is equal to 40t. t square minus 40t plus 300 is equal to 0. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత క్లియర్గా ఉంది చూడండి పిక్చర్ మీకు. కాన్స్టెంట్ వెలాసిటీ ఉంటే ut, యాక్సలరేషన్ ఉంటే ut ప్లస్ హాఫ్ t స్క్వేర్, అయిపోయింది అంతే లాజిక్. రూట్స్ వస్తాయా దీనికి? డైరెక్ట్ రూట్స్ ఉన్నాయా? లేకపోతే అది ఉంటుంది కదా ఫార్ములా ఒకటి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్, అది యూజ్ చేయాలా? అరే 30 10 జార్ చేయొచ్చు కదా, 30 10 జార్. అమ్మా ఏమో అర్థమైంది ఎక్కడి దాకా? 30 10 జార్ రూట్స్ వస్తాయి కదా, 30 10. సో టీ స్క్వేర్ మైనస్ 30t మైనస్ 10t ప్లస్ 300 ఈజ్ ఈక్వల్ టు 0. So it is t into t minus 30 minus 10 into t minus 30 is equal to 0. So t is equal to 10 comma 30. 10 comma 30. కదా. అదేంట్రా రెండు ఆన్సర్స్, రెండు వచ్చినాయండి ఆన్సర్స్. 10 comma 30 2 ఆన్సర్స్ వచ్చాయండి. ఇక్కడ దాకా ఓకేనా? అర్థమైందా? హాఫ్ చేసాంగా అంతా కంప్లీట్గా. 150 ప్లస్ హాఫ్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20t. అక్కడ ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే బై 1 అవుతుంది కదా అది. అంటే ఇది 300 అవుతుంది, ఇది టీ స్క్వేర్. అంటే ఎల్సిఎం 2 వస్తుంది, ఆ 2 అటు తీసుకెళ్ళారు అంతే. మ్యాథమెటిక్స్ అక్కడ ఏం లేదు. టూ ఆన్సర్స్ ఎందుకు వచ్చాయి? అదేంటి రాంగా? కాదు, ఏమైందంటే అక్కడ ఫస్ట్ 10 సెకండ్స్లో ఒకసారి క్యాచ్ చేస్తాడండి పోలీస్.
థీఫ్ని. మళ్ళీ 30 సెకండ్స్ తర్వాత క్యాచ్ చేస్తాడు. మిస్ అయితే చాలా వస్తాయా? 10 మనకు 2 వచ్చాయి, ఫ్యాక్టర్స్ 2 వస్తున్నాయి కదా. మనం వచ్చిన దానికి ఆన్సర్ చేయాలంతే. ఇంక రావంటే 2 వస్తున్నాయి కదా, దాని రీజన్ ఆన్సర్ చేయాలి. రైట్. 10 సెకండ్స్ తర్వాత ఒకసారి క్యాచ్ చేస్తాడేమో, 30 తర్వాత ఇంకోసారి క్యాచ్ చేస్తాడేమో. చేసి చూద్దాం మనం, ఇది వెరిఫై చేద్దాం. ముందైతే ఇది రైట్. మీరు ఏం చేయాలంటే వెరిఫికేషన్ చేయాలంటే 10 సెకండ్స్లో పోలీస్ ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు, థీఫ్ ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు, అది క్యాలిక్యులేట్ చేయాలి. అవి 2 బరాబర్ అయినాయి అనుకో కరెక్ట్. 10 సెకండ్స్లో థీఫ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి, పోలీస్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు. 10 సెకండ్స్లో థీఫ్ డిస్టెన్స్, పోలీస్ డిస్టెన్స్ 2 క్యాలిక్యులేట్ చేయండి. అయితే 50 అవుతుంది. చేయండి. ఇది రాసారా? మనకి 10 సెకండ్స్లో పోలీస్ డిస్టెన్స్, థీఫ్ డిస్టెన్స్ కావాలి. పోలీస్ ఎంత వచ్చిందండి? 200. థీఫ్ 50 వస్తుంది నాకు తెలిసి. వచ్చిందా? అంటే క్యాచ్ అవుతున్నట్టే కదా, క్యాచ్ చేస్తున్నట్టే కదా. తను 200 వెళ్తే తిను 50 వెళ్తున్నాడు, సరిపోయింది కదా. 150 గ్యాప్ ఉంది ఇనిషియల్గా. 30తో చేయండి ఇప్పుడు. ఇదే బ్యాలెన్స్ 600 పోలీస్, వాడిది 450 వస్తుంది చూడు థీఫ్ది. $250 30 సెకండ్స్లో చేయి. సరిపోయిందా? వెరిఫికేషన్ అయిందా? 250 సరిపోయింది కదా. 150 ఇనిషియల్ గ్యాప్ కదా. ఇప్పుడు 30తో చేయి. ఇదే వాల్యూస్ 30తో చేయి. 600 450 వస్తుంది. అంటే మళ్ళీ క్యాచ్ చేస్తున్నాడు అలా. అమ్మా so they'll meet here. చేశారా? డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తారండి. డి ఆఫ్ పోలీస్, డి ఆఫ్ థీఫ్ చెప్పండి. స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ హౌ మచ్ అండి? కాదు, ఫార్ములా ఏంటి? హాఫ్ AT స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ AT స్క్వేర్. హాఫ్ AT స్క్వేర్, హాఫ్ ఇంటూ A1 ఇంటూ T స్క్వేర్ 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50 meters, రైట్?
Next, d of p, u into t. So u is 20 into 10. This is equal to 200 meters. Right. The gap is 150 meters gap. Verified. Verified. Right. Next. After this, t is equal to 30 seconds. The t is equal to 10. T is equal to 30 seconds. T half a t square half into a into t square. 30 square is equal to 450. Next, d of pole is u into t. This is equal to 20 into 30. This is equal to 600. So the gap is 150 meters. So this is verified. Verified. Right. So police meets thief. For 2 times. 2 times. Next question. Rastara adi tisena. Next question. Journey. Police is moving with the velocity of 10 meters per second. Acceleration is equal to 0. Next. And the thief is moving with some acceleration of 1 meter per second. Acceleration is equal to 1 meter per second. Thief starts from rest. The initial gap is 100 meters. Initial gap is 100 meters. Change my problem is 0. Police acceleration 0. Okay na? Thief acceleration 1 meter per second square. Initial velocity of thief is 0. Thief started from rest. ఎప్పుడు కూడా థీఫ్ ఎప్పుడు కూడా రెస్ట్ నుంచే వెళ్తున్నాడు అండి. థీఫ్ ఎప్పుడు కూడా రెస్ట్ నుంచే వెళ్తున్నాడు. కార్తికేయ, some problem is there with my mobile, right? So we are doing on board na. You can just today just adjust time find out చేయండి. నాకైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పండి ముందు. చేయాలా? నేను చెప్పాలా? చేస్తారా? ట్రై చేస్తారా? చేయండి. So we have to find time after which police catches the thief. Acceleration 1 meter per second.
ఈక్వేషన్ t స్క్వేర్ మైనస్ 20t ప్లస్ 200 వచ్చిందా? t స్క్వేర్ మైనస్ 20t ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ వచ్చిందా ఫస్ట్? t స్క్వేర్ మైనస్ 20t ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందా? మీకు ఇమాజినరీ రూట్స్ వస్తాయి, రియల్ రూట్స్ రావు. ఇదేంట్రా బాబు ఇట్లా పోయింది? చేసారా? రూట్స్ వస్తున్నాయా? ఇమాజినరీ రూట్స్ వస్తాయి, మైనస్ వస్తుంది రూట్లో. నీకు ఆన్సర్ రాదు, రియల్ రూట్స్ రావు. రియల్ రూట్స్ రావు. ఏమొచ్చిందండి? టీ స్క్వేర్ మైనస్ 20t ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి. టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఈ ఫార్ములా అప్లై చేయండి. మైనస్ బి హౌ మచ్ అండి? ప్లస్ 20. హియర్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20, a ఈజ్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు 200, రైట్? సో ప్లస్ ఆర్ మైనస్ తెలుసా ఈక్వేషన్ మీకు? 400 మైనస్ 4ac 800 divided by 2a means 2. So t is equal to plus 20 plus or minus under root minus 400 by 2. మైనస్ వస్తుందండి రూట్లో. మైనస్ రాకూడదు కదా రూట్లో, మైనస్ రాకూడదు. అంటే ఇమాజినరీ రూట్స్ వస్తాయి మీకు. ఇమాజినరీ రూట్స్ అంటే ఏంటి? -1ని i స్క్వేర్ రాసుకొని చేయాలి. తెలుసా ఇది మీకు? మైనస్ రూట్లో మైనస్ వస్తుంది. రూట్స్ రావు కదా నీకు, ఏం చేయాలి మరి? మైనస్ వచ్చింది కదా, అప్పుడు ఎలా రాస్తాం మనం? ఈ ఐడియా ఉందా మీకు? అండర్ రూట్ i స్క్వేర్ 400 రాస్తాం కదా బై 2. i స్క్వేర్ అంటే -1 కదా, i స్క్వేర్ అంటే -1. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే t ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి? 20 ప్లస్ 20i ఒకటి వస్తుంది by 2. ఓకే, సో అనదర్ వన్ ఈజ్ 20 మైనస్ 20i by 2 వస్తుంది కదా, ప్లస్ ఆర్ మైనస్ కదా. కానీ ఇది ఆన్సర్ కాదు, రాంగ్. రియల్ రూట్స్ రావాలి మనకి. మరి ఎట్లా? ఎక్కడ మిస్టేక్ అయింది? ఎలా అయింది మిస్టేక్? ఏమైందంటే ఎప్పుడైతే నీకు రియల్ రూట్స్ రావో అప్పుడు ఆ పోలీస్ ఆ థీఫ్ని క్యాచ్ చేయలేడు. థీఫ్ని క్యాచ్ చేయలేడు. ముందే తనకి అంటే తన్ని క్యాచ్ చేయలేడు, పారిపోతాడు, అతను మిస్ అయిపోతాడు.
చేద్దాం, ప్రాబ్లం చేద్దాం ఇది. రైట్, లాస్ట్లో స్టేట్మెంట్ రాయండి. పోలీస్ కెనాట్ క్యాచ్ ద థీఫ్. ఈ వాల్యూస్ అన్నీ రాసారా? సో దీస్ రూట్స్ ఆర్ ఇమాజినరీ రూట్స్. ఇమాజినరీ రూట్స్. Imaginary roots. So if the roots are not real, if the roots are not real, police cannot catch the thief. If the roots are not real, police cannot catch the thief. If the roots are not real, police cannot catch the thief. If the roots are not real, police cannot catch the thief. అమ్మా ఇంక్లైన్ ప్లేనా? కాదు, ఇంక్లైన్ ప్లేన్ నెక్స్ట్ వీక్, ఇప్పుడు కాదు. అది లాస్ట్ టాపిక్, కొంచెం బాగా టఫ్ ఉంటుంది. అది టఫ్ ఏముండదు, ఈజీగానే ఉంటుంది నేర్చుకుంటలే. కానీ వీటన్నిటిలో కంటే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో. మోషన్ అండర్ గ్రావిటీలో ఉంది ఈ ప్రాబ్లం. ఇది మనం హారిజాంటల్లో చేస్తున్నాం. మోషన్ అండర్ గ్రావిటీలో ఉంది ఈ ప్రాబ్లం. ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాం. రాసారా లాస్ట్ పాయింట్? రూట్స్ ఆర్ నాట్ రియల్ సో దట్ పోలీస్ కెనాట్ క్యాచ్ ద థీఫ్. ఇది తీసేయాలా? ఫ్రేమ్ తీసేనా? రాసారా? రైట్, మరి ఎట్లా చూద్దాం. సో దిస్ ఇస్ పోలీస్ అండి. థీఫ్, వాట్ ఈస్ ద ఇనిషియల్ గ్యాప్? 100 meters. వెలాసిటీ ఆఫ్ పోలీస్ చెప్పండి. వెలాసిటీ ఆఫ్ పోలీస్ 10 meters per second. నెక్స్ట్ యాక్సలరేషన్ ఆఫ్ థీఫ్ 1 meter per second square. రైట్, relative velocity రాద్దాం. ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ పోలీస్, వెలాసిటీ ఆఫ్ థీఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ రిలేటివ్ వెలాసిటీ రాద్దాం. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ పోలీస్ విత్ రెస్పెక్ట్ టు థీఫ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ పోలీస్ మైనస్ వెలాసిటీ ఆఫ్ థీఫ్. వెలాసిటీ ఆఫ్ పోలీస్ ఈజ్ 10 minus 0. This is equal to 10 meters per second. Right? Next, acceleration of police with respect to thief is equal to acceleration of police minus acceleration of thief. Right? The acceleration of police is 0 minus acceleration of thief is 1. So this is equal to minus 1 meters per second square. Now apply the formula. Yes, relative formula. Okay, S is equal to ut plus half at square. So apply all relative values. అరే వింటున్నారా లేదా? మీరు బోర్డు చూడండి, మాట్లాడద్దు. ఎస్ రిలేటివ్, ఎస్ డిస్టెన్స్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ రిలేటివ్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ రిలేటివ్ ఇంటూ టీ స్క్వేర్. సో ఎస్ మీన్స్ 100 కదండి. సో ఎస్ ఈజ్ క్యాచ్ చేయట్లేదు కదా, అంటే ముందే ఆగిపోతాడు. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as యూ రిలేటివ్ ఏ రిలేటివ్ నెక్స్ట్ వి రిలేటివ్. రైట్, 0 మైనస్ 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ minus 1 into s. So minus 100 is equal to minus 2 into s. So s is equal to 50 meters. Okay na? అంటే 50 మీటర్స్ దగ్గర ఆగిపోతాడండి. అంటే ఇది ఎలా వచ్చింది అంటే, అబ్జర్వర్ ఎవరండి ఇక్కడ? అబ్జర్వర్ ఎవరు చెప్పట్లేదు, ఎవరు? టీ కదా. సో వీడిని ఆపేద్దాం, అబ్జర్వర్ని ఆపేద్దాం. పోలీస్ మూవ్ అవుతున్నాడు. ఓకేనా? సో అబ్జర్వర్కి ఎలా ఉంటుంది అంటే, పోలీస్ ఇక్కడ దాకా వచ్చి ఇలా వెళ్ళిపోతాడండి బ్యాక్కి. సో దిస్ గ్యాప్ ఈజ్ 50 మీటర్స్. 50 మీటర్స్ దాకా వచ్చి బ్యాక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వే థీఫ్ అనుకో, నువ్వు పోలీస్ని చూస్తున్నావు, లేకపోతే థీఫ్ ఉన్న వ్యాన్లో నువ్వు కూర్చున్నావు. నా వైపు చూడండి అందరూ. థీఫ్ ఉన్న వ్యాన్లో నువ్వు కూర్చున్నావు, ఆ బైక్ మీద నువ్వు ఉన్నావు.
నువ్వు ఇలా చూస్తున్నావు పోలీస్ని దగ్గరకు వస్తాడు. 50 దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పోలీస్ వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. 50 దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైంది? పోలీసు వెనక్కి వెళ్తున్నాడు. అరే పోలీస్ వెనక్కి వెళ్తున్నాడు. ఎందుకంటే పోలీస్ ఎంత ఉంది? పోలీస్ది 10 మీటర్స్ కంటే ఎక్కువ వెళ్ళలేడు. లాక్ అయిపోయింది స్పీడ్. రైట్? నువ్వు థీఫ్ వ్యాన్లో కూర్చున్నావు, థీఫ్ బైక్ మీద కూర్చున్నావు. నీకు ఎలా అనిపిస్తుంది అంటే వాడు మీ గ్యాప్ ఎంత ఉండే 100, కానీ వాడు 50 దాకా వచ్చి రిటర్న్ అవుతున్నట్టు అనిపిస్తుంది నీకు. కానీ అట్లా రిటర్న్ ఏమవాడు ముందుకే వెళ్తూ ఉంటాడు. సో దిస్ ఈజ్ లైక్ ఏ రిలేటివ్ కాన్సెప్ట్. నీకు అలా అనిపిస్తుంది, అతను వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంటే దాని మీనింగ్ వెనక్కి వెళ్తున్నట్టు కాదు, రిలేటివ్ కాన్సెప్ట్. ఆ మైండ్కి అట్లా అనిపిస్తుంది అంతే. ఇద్దరు ముందుకే వెళ్తారు, కానీ ఇప్పుడు గ్యాప్ పెరుగుద్ది. అంటే 50 మీటర్స్ వరకు గ్యాప్ రెడ్యూస్ అయింది. 100 ఉంటే ఇప్పుడు ఎంత అయిందండి? 50. తర్వాత మూమెంట్లో ఏమైందంటే 50 కాస్త మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 51, 52, 53 అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది జరిగేది. మీ రిలేటివ్ 0 ఎందుకు అయిందంటే క్యాచ్ చేయలేకపోయింది కదా. ఎక్కడ ఎవరిది సేమ్ ఎలాగుందో ఆ వాల్యూస్ అట్లాగనే ఉన్నాయి. ఎవరి వాల్యూస్ చేంజ్ కాలేదు, ఎవరి వాల్యూస్ కూడా చేంజ్ కాలేదు, ఎవరి వాల్యూస్ అలాగనే ఉన్నాయి. కానీ వీడిది యాక్సలరేట్ అవుతున్నాడు కదా, థీఫ్ వెలాసిటీ ఇంక్రీజ్ అయింది. పర్ సెకండ్కి మల్టిపుల్ అవుతుంది, 1 1 1 1 1 1. సో అందువల్ల అలా వచ్చింది. అది వి రిలేటివ్ ఎందుకు 0 తీసుకున్నామంటే v² - u² = 2a², 2as ఫార్ములా అప్లై చేసాం మనం. వాడు క్యాచ్ చేయలేదంటే కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతాడండి రిలేటివ్ కాన్సెప్ట్లో. లేకపోతే రిలేటివ్ వెలాసిటీ ఉంది అంటే ఏదో ఒక మూమెంట్లో టచ్ చేస్తాడు తన్ని. ఫైనల్ వెలాసిటీ 0 కాలేదనుకోండి, ఏదో ఒక టైంలో టచ్ చేస్తాడు తన్ని. అంటే ఫైనల్ వెలాసిటీ 0 అయిందని ఎలా తెలిసింది మనకి? ఇమాజినరీ రూట్స్ వస్తున్నాయి. ఇమాజినరీ అరే తన అమ్మాయి డౌట్ ఏంటి అంటే, సార్ వి రిలేటివ్ 0 ఎట్లా తీసుకున్నారు మీరు అనేదే డౌట్. ఎలా తీసుకున్నారంటే నాకు తెలిసిపోయింది విడిగా క్యాచ్ చేయలేడు. ఎలా తెలిసింది? ఇమాజినరీ రూట్స్ వస్తున్నాయి, రియల్ రూట్స్ రావట్లేదు. విడిగా క్యాచ్ చేయలేడు, కథం వీడి పని అయిపోయింది. ఓకేనా? క్యాచ్ చేయలేడంటే ఏంటంటే క్యాచ్ చేయలేడంటే అంటే వి రిలేటివ్ ఏదో ఒక టైంలో 0 అవుద్ది. అలా కాలేదనుకోండి, ఏదో ఒక టైంలో దాన్ని టచ్ చేస్తాడు థీఫ్ని. అది కాన్సెప్ట్. ఓకే, సో ఆఫ్టర్ సమ్ టైమ్ వి రిలేటివ్ బికమ్ 0. అంటే స్టార్టింగ్లో ఏమైంది? డిస్టెన్స్ రెడ్యూస్ అయింది, 100 కాస్త 50 అయింది. తర్వాత మూమెంట్లో ఏమైంది? ఇప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నోట్ చేయండి, అది నోట్ చేయండి, ఆ పాయింట్ నోట్ చేయండి. ద డిస్టెన్స్ బిట్వీన్, ఇదైతే రాయండి ఫస్ట్, ఈ మ్యాట్ ఇదంతా రాయండి, సొల్యూషన్ రాయండి. మీరు రాయట్లేదు ఒకళ్ళిద్దరు, సొల్యూషన్ రాయండి, ఒక పాయింట్ రాయండి. రావద్దు. మనం ఫస్ట్ డేలో ఎలా ఉన్నామో మనం ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉండాలి. నేను చాలా మంది స్టూడెంట్స్ చూశాను, ఫస్ట్ డే ఉన్నప్పుడు లాస్ట్ సరి వాడు ఆగే ఉంటాడు, ఆ పక్కన ఉన్న ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాడు. చదివాడు సార్ బై ద ఎండ్ ఆఫ్ ఇయర్ వెళ్ళిపోయాడు చాలా మంది. ఎంతమంది సగం మంది అక్కడే బికాస్ ఆఫ్ డిసిప్లిన్ కోర్స్ మెయింటైన్ చేసి ఫస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అవుతున్నారు పిల్లలు ఐఐటి అడ్వాన్స్ అంటే వాళ్ళు వాళ్ళ షార్ట్ నోట్స్ పర్ఫెక్ట్గా ఉంటారు. ఒక బైబిల్ లాగా ఉంటుంది వాళ్ళ షార్ట్ నోట్స్. మీరు గుర్తుపెట్టుకోండి, నా ఈ రాసి పెట్టుకోండి, ఇక్కడే నా పేరు రాసి రాయండి సార్. షార్ట్ నోట్స్ ఐఐటి వస్తుంది రాసుకోండి, 100% ఐఐటి వస్తుంది. షార్ట్ నోట్స్ అనేది ఇంపార్టెంట్. షార్ట్ నోట్స్ అంటే నేను చెప్పే నోట్స్ అనే కాదు, షార్ట్ నోట్స్ రైట్. నేను చెప్పే నోట్స్తో పాటు మీకంటూ ఒక నోట్స్ ఉంటారు. నా నోట్స్ ఎట్లా ఉంటుందంటే, నాకు ప్రతి చాప్టర్కి ఒక నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్లో ఎలా రాస్తానంటే నేను 1 సైడ్ రాస్తాను, ఈ సైడ్
షార్ట్ నోట్స్ ఏంటి అంటే మీరు డీసీ పాండి చేస్తున్నారు, చేసేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ క్రియేటివ్గా రాసుకుంటూ వెంటనే నోట్స్ రాస్తారు. క్లాస్ నోట్ బుక్ ఉంటుంది కదా, ఏదో ఒక గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో రాసేసుకోవాలి అలా. ఏంటి ఇంకో ప్రాబ్లం ఉంది, చేసి ఇస్తాను, చూపిస్తాను లాస్ట్లో వెళ్ళేటప్పుడు చూద్దరు. ఒక్క నిమిషం, ఇంకో ప్రాబ్లం చేయాలి కానీ ఇదేదో రావట్లేదు. బాబు ఇంకో ప్రాబ్లం ఇస్తాను, చేయండి. మంచి మూవీస్ వచ్చాయా ఏమన్నా? అసలు మూవీస్ ఏమొస్తున్నాయో కూడా చూడట్లేదు, టైం ఉండట్లేదు. ఈ మధ్యలో మూవీస్ ఏమైనా వచ్చాయా మంచి? మీరు కూడా చూడరా? అదేదో వచ్చింది కదరా వాడిది, కేజీఎఫ్ది. కేజీఎఫ్ కాదు, ఇంకోటి ఏదో వచ్చింది వాడిది, RRR కాదు, కమల్ హాసన్ వచ్చిందా? ఏ మూవీ అది? బాగుందా? బాగుందంట. అంటే థియేటర్లో చేసావా నువ్వు? అవునా? అంటే థ్రిల్లరా, యాక్షన్ థ్రిల్లరా? వాడి బాగుంటాయి మూవీస్. అంటే కమల్ హాసన్ ఇంకెవరున్నారు? క్వశ్చన్ రాయండి. Two particles A and B are two particles A and B are two particles A and B are thrown vertically upwards. Thrown vertically upwards. Thrown vertically upwards. Thrown vertically upwards. Thrown vertically upwards with velocities with velocities 5 meters per second and 10 meters per second.
5 meters per second and 10 meters per second respectively. Find separation between them after 1 second. Find separation between them after 1 second. Find separation between them after 1 second. Okay. Take G is equal to 10 meters per second square. Take G is equal to 10 meters per second square. చేస్తారా? రిలేటివ్ వెలాసిటీ చేయండి. రిలేటివ్ వెలాసిటీ S is equal to ut plus half at square. అది చేయండి. రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ తీసుకోండి. ఆన్సరా 5 meters. -5 + 5 ఏదో ఒకటి 5 అయితే వస్తుంది. 5 ఆన్సర్. Two particles A and B are thrown vertically upwards with velocity 5 meters per second and 10 meters per second respectively. Find separation between them after 1 second. రిలేటివ్ వెలాసిటీతో చేసావా? యాక్సలరేషన్ ఎంత? రిలేటివ్ యాక్సలరేషన్ కాదు, 0 వస్తుంది. యాక్సలరేషన్ విల్ బి 0. రెండింటికి యాక్సలరేషన్ జీఏ కదండి. సో రిలేటివ్ యాక్సలరేషన్ 0. రెండింటితో ఒకటే కదా యాక్సలరేషన్. -g -g డౌన్వర్డ్ డైరెక్షన్ మైనస్ కదా. -g -g +g అవుతుంది, 0 అవుతుంది అది. దెన్ అప్లై S is equal to ut plus half at square. 5 వస్తుంది.
వాళ్ళు కూడా ఇచ్చింది
ఏముంది ఇది చూడు ఇది ఉందా